నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నేడు ప్రారంభం జాతికి అంకితం చేయనున్న మోదీ వర్చువల్ గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రాంతీయ పార్టీలను విస్తరించాలన్న కేసీఆర్ అప్పుడే కేంద్రాన్ని ఎదుర్కోగలమన్న సీఎం అఖిలేష్ తో భేటీలో రాజకీయాలపై చర్చ వాతావరణ మార్పుల వల్లే తెలంగాణలో భారీ వానలు శుక్రవారం కురిసిన వర్షానికి రాజధాని వాసుల అవస్థలు నేడు రేపు కూడా పడే సూచనలు మరో వడ్డనకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం రహదారుల పక్కన ఉన్న ఖాళీ స్థలాల మార్కెట్ విలువ పెంచేందుకు సమాయత్తం ఫ్యాన్ స్విచ్ ఆపితేనే ఏపీకి భవిష్యత్ అన్న చంద్రబాబు జగన్ తప్పుకుంటే పోలవరం కట్టి చూపిస్తానని సవాల్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్న సజ్జల కామన్వెల్త్ క్రీడల్లో తొలి రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ హాకీ జట్లు శుభారంభం క్రికెట్లో హర్మన్ సేన ఓటమి వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో భారత్ శుభారంభం తొలి మ్యాచ్ లో 68 పరుగులతో గెలుపు దినేష్ కార్తిక్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రాంతీయ పార్టీలు విస్తరించి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగితేనే కేంద్రాన్ని ఎదుర్కోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో సమావేశమైన కేసీఆర్ దేశ రాజకీయాలు కేంద్రంపై పోరుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు ప్రాంతీయ పార్టీల బలోపేతంపై చర్చించినట్లు సమాచారం మోదీ సర్కారుకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటం వివిధ రాష్ట్రాల్లోని సమస్యలు వాటిపై ఏకాభిప్రాయంతో ముందుకు సాగే అంశాలపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం నాయకత్వ పటిమ పొరుగు రాష్ట్రాల్లో శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది దర్యాప్తు సంస్థలను విపక్ష ప్రభుత్వాల్లోని మంత్రులు ప్రజాప్రతినిధులపై ఉసుగొలుపుతూ దుష్ట సంప్రదాయానికి కేంద్రం తెరతీసిందని నేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది దక్షిణాది పార్టీల విస్తరణకు భాషాపర అడ్డంకులున్నాయని ఉత్తర భారతంలో ఆ సమస్య లేనందున ఎస్పీ వంటి పార్టీలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ బీహార్ ఢిల్లీ హర్యానాల్లోనూ విస్తరించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది పరస్పర విస్తరణకు ప్రాంతీయ పార్టీలు సహకరించుకోవాలని తద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించవచ్చని చర్చించుకున్నట్లు తెలుస్తోంది అఖిలేష్ మే 21న ఢిల్లీలో కేసీఆర్ను కలిశారు తాజాగా మరోసారి భేటీ అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది వచ్చే ఎన్నికల్లో పరస్పర సహకారంతో యూపీలో తెరాస తెలంగాణలో సమాజ్వాదీ పార్టీలు 1-2 చోట్ల పోటీ చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది వాతావరణంలో అనూహ్య మార్పులతో తెలంగాణలో కుంభవృష్టి వానలు పడుతున్నాయి శుక్రవారం 3 గంటల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమైంది లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లపై భారీగా వరద ప్రవహించింది ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు మరోవైపు ఇవాళ రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది జోరు వానకు పంజాగుట్ట అమీర్పేట మలక్పేట దిల్సుఖ్ నగర్ ఎల్బీనగర్ వనస్థలిపురం హయత్ నగర్ ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో అధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది నేరేడ్మెట్లో 9 ఈస్ట్ ఆనందబాగ్లో 7 సింగపూర్ టౌన్షిప్లో 6 ఏఎస్ రావు నగర్లో 6 రంగారెడ్డి జిల్లా దండుమైలాపురంలో 9.7 హైత్ నగర్లో 6 పెద్ద అంబర్పేటలో 6 సెంటీమీటర్ల వాన పడింది వరద రోడ్ల మీదకు పోటెత్తడంతో రాత్రి 9 గంటల వరకు జాతీయ రాష్ట్ర రహదారులు సహా అనుసంధాన రోడ్లలోనూ రాకపోకలు స్తంభించాయి వర్షం తగ్గాక పాఠశాలల నుంచి బయటకొచ్చిన విద్యార్థులు కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చింతలకుంటకు వెళ్లిన హోంమంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ వరద కారణంగా ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద కాన్వాయ్ని బయటకు పంపించారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు రోగులను తీసుకొచ్చే అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హైత్ నగర్ వద్ద రోడ్డుపై వరద నిలిచి చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పల్లో పద్మావతి కాలనీ, రామంతాపూర్లోని చిన్న చెరువు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. కంటోన్మెంట్లోని పృథ్వీ ఎన్క్లేవ్, బేగంపేట రసూలుపురాలోని కాలనీలను వరద ముంచెత్తింది. మరోవైపు ఇవాళ రేపు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కుండపోత వర్షం కురవచ్చని వెల్లడించింది. మరో వడ్డనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్ విలువలు పెంచేందుకు స్టాంప్లో రిజిస్ట్రేషన్ శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే జాతీయ రాష్ట్ర రహదారుల శాఖ, మండల తహసీల్దార్ కార్యాలయాల నుంచి జిల్లా స్టాంప్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీరి ప్రతిపాదనల ఆధారంగా ఎప్పటి నుంచి అమలు చేయాలి అన్న దానిపై ఉన్నతాధికారులు నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రజలపై ఆర్థిక భారం పెంచడంపై ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3 సార్లు మార్కెట్ విలువలను సవరించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పుడు 4వసారి సిద్ధమైంది. జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్ విలువలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో జాతీయ రహదారులు 7,300 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 13,500 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఈ మార్గాల్లోని ప్రధాన కూడళ్లు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి ఆధారంగా సర్వే నంబర్లను గుర్తించి ప్రస్తుత మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి, బహిరంగ మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎంత మొత్తం రావచ్చన్న దానిపై అంచనాలు సిద్ధమవుతున్నాయి. మార్కెట్ విలువలు పెరిగే కొద్దీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగి రాష్ట్ర ఖజానా నిండుతుంది. ఏటా ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పట్టణాల్లో మార్కెట్ విలువలు సవరిస్తారు. 2020లో చివరిగా మార్కెట్ విలువలను సవరించారు. కోవిడ్ కారణంగా 2021లో సవరించలేదు. 2 ఏళ్లకోసారి ఆగస్టు 1 నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరిస్తారు. ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి డిమాండు ఆధారంగా ఖజానా అవసరాల ప్రతిపాదికన విలువలను పెంచేస్తున్నారు. జిల్లాలకు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రహదారుల వెంబడి మార్కెట్ విలువలు ఓపెన్ మార్కెట్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయని, దీంతో రాష్ట్రానికి ఆదాయం రాకుండా పోతోందని ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. దీన్ని సవరించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కొత్త జిల్లాల విభజనకు ముందే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలను పెంచారు. ఏప్రిల్లో 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలోని ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా మార్కెట్ విలువలను సవరించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్ను బట్టి మార్కెట్ విలువల్లో 13% నుంచి 75% వరకు పెంచారు. జూన్ 1 నుంచి అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలను ఏపీ ప్రభుత్వం పెంచింది. తాటాకు, కొబ్బరాకులు, గుడిసెలపైన చదరపు అడుగుకు అదనంగా 10 రూపాయల చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్ విలువలను పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఫ్యాన్ను స్విచ్ ఆఫ్ చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అసమర్థ ప్రభుత్వంపై పోరాడేందుకు వరద బాధితులు సిద్ధంగా ఉంటే నాయకత్వం వహించేందుకు తెలుగుదేశం సంసిద్ధమని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేయటం చేత కాకుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలన్న చంద్రబాబు తాను పూర్తి చేసి చూపుతానని సవాల్ విసిరారు. పోలవరం విలీన మండలాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు 2వ రోజు పర్యటన శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. గ్రామ గ్రామాన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ బాధితులను పరామర్శిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం సహా విలీన మండలాలైన ఏటపాక, కూనవరం, విఆర్పురం మండలాల్లో చంద్రబాబు పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక తన దగ్గర ఉందన్న చంద్రబాబు కలిసి పోరాడేందుకు నిర్వాసితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
మొత్తం ఇండ్లు కొట్టుకొని పోయినాయి. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. కానీ ఎక్కిరించేదానికి వచ్చాడు ముఖ్యమంత్రి ఇక్కడికి. మీరందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటే నేను నాయకత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా. నిర్దిష్టమైన డిమాండ్లు వరద కోసం పెడతా. ఆ డిమాండ్లు పెట్టి ఇవి సాధించే వరకు మీ తరపున నేను పోరాడతా. ఇండ్లు పోయిన వాళ్ళందరూ మీ ఇంటి ఫోటో తీయండి, వీడియో తీయండి. ఎక్కడ మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా అవన్నీ ఇద్దాం. ముందు సచివాలయంలో రిపోర్ట్లు ఇద్దాం, ఎంఆర్ఓకి ఇద్దాం. అది కానప్పుడు ఈ యొక్క ముంపు మండలాల్లో స్తంభింపజేద్దాం. ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్న చంద్రబాబు అందులో 1,75,000 కోట్లను ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. కొట్టేసిన డబ్బులో పోలవరం నిర్వాసితులకు 22,000 కోట్ల రూపాయలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి. ఎందుకు పోలవరం పూర్తి కాదో నేను చూస్తానని సవాలు విసురుతున్నాను ఈ ముఖ్యమంత్రికి. పోలవరంలో ముంపు గురైన గ్రామాలకు బటన్ నొక్కు. ముందు అసలు బటన్ నొక్కితే ఇంటికి వస్తాయి, ప్యాలెస్ కు వస్తాయి. ఆ విధంగా 1,75,000 కోట్లు కొట్టేశాడు ఈ ముఖ్యమంత్రి. ఆ 1,75,000 కోట్లు 20,000 కోట్లు పెడితే మీ అందరికీ R&R ప్యాకేజీ ఇచ్చేయచ్చు తమ్ముళ్ళు. తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపించడమే కాకుండా అందరికీ పరిహారం అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నేను వచ్చిన వెంటనే పోలవరం జిల్లా ఇచ్చే బాధ్యత నాది. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండేట్టుగా R&R గాని, మీ భూమికి భూమి గాని, భూమికి లిబరల్ గా కాంపన్సేషన్ గాని ఇప్పించే బాధ్యత నాది. 2 రోజుల పర్యటన అనంతరం భద్రాచలం మీదుగా గన్నవరం చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మరోవైపు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రత్యేక హోదా కోసం ఎంపీల చేత ఎందుకు రాజీనామా చేయించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో రెడ్డి వసతి గృహం ఆవరణలో సాహితీ రెడ్డి పేరున ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సజ్జల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికతోనే పోలవరం R&R పై ప్రకటన చేశారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ రోజు ఇదే పోలవరం గురించి స్పెషల్ స్టేటస్ ముఖ్యంగా దాని గురించి అడిగినప్పుడు, అయ్యా నువ్వు పార్ట్నర్గా ఉన్నావు, మేము రాజీనామా చేయలే, నువ్వు బయటికి రా, అప్పుడు వాళ్ళు దిగి వస్తారు, అక్కడ నుంచి వచ్చేసి అంటే అది కూడా చేయలేదు. ఆయన చేయాల్సిన పని ఆ రోజు చేయలేదు. ఈరోజు ఆయన అడుగుతున్నది ఏంది, మొత్తం రాజీనామా చేయాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆయనకు ఏదన్నా దీనికి సంబంధించి ఒకవేళ పబ్లిక్ ఒపీనియన్ మౌలు చేయాలన్నా, రాజకీయంగా ఏది చేయాలన్నా ఆయనకు మిగిలిన 23 మందిలో ఎంతమంది మిగిలినారో వాళ్ళు ఎప్పుడైనా రాజీనామా చేసి రావాలి. గోదావరి నుంచి గత 2 నెలల్లోనే ఏకంగా 2,193 టీఎంసీల వరద జలాలు సముద్రం పాలయ్యాయి. సాధారణంగా ఒక నీటి సంవత్సరంలో సగటున 3,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయని అంచనా. గోదావరిలో ఏటా వరదలు సహజమైన ఇలా తొలి 2 నెలల్లో ఈ స్థాయిలో వరదలొచ్చి భారీగా నీరు సముద్రంలోకి చేరటం అరుదు. 2001 నుంచి ఇప్పటి వరకు ఒక్క 2013లోనే జులై నెలాఖరు వరకు ఏకంగా 2,240 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఆ నీటి సంవత్సరంలో 5,828 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టుల ప్రతిపాదనలను రూపొందించాయి. నికర జలాలు వాడుకునేందుకు ఏపీ వాటాగా ఉన్న నీటిని వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులే ఇంకా పూర్తి కాలేదు. అలాంటిది వరద జలాల వినియోగానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు ఎప్పటికీ సాకారం అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్టీపీసీకి చెందిన 5,200 కోట్ల విలువైన హరిత ఇంధన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే విద్యుత్ రంగానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, జాతీయ సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్యత్ పవర్ 2047 ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రామగుండంలోని 100 మెగావాట్ల సామర్థ్యం గల నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును, కేరళలో 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రాజస్థాన్లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, లేహ్లోని గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్, గుజరాత్లోని కవాస్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ విత్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటుకు అవసరమైన 25 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు త్వరగా డీపీఆర్ పంపేందుకు వ్యక్తిగతంగా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 2021 డిసెంబర్ నుంచి 3 లేఖలు రాసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న కిషన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటులో డీపీఆర్తో పాటుగా రాష్ట్రానికి సాంకేతిక సహకారం అవసరమైతే ఎన్సీఎంఎస్ కోల్కతా డైరెక్టర్ జనరల్ను సంప్రదించాలని కేంద్ర మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిస్పందన రాకపోవడంతో సైన్స్ సిటీ ప్రాముఖ్యత, ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత లేఖ ద్వారా మరోసారి తెలియజేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కానందుకు 4 సిబ్బందికి మెమోలు ఇచ్చిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కానందుకు 4 సిబ్బందికి మెమోలు ఇచ్చిన విషయం తెలుసుకున్న కేటీఆర్ గంగాధర్ అత్యుత్సాహంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన మంత్రి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణను ఆదేశించారు. క్యాసినో నిర్వహణతో చీకోటి ప్రవీణ్ కూడపెట్టిన ఆదాయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూపీలాగుతోంది. శుక్రవారం జూబ్లీహిల్స్, బేగం బజార్, సికింద్రాబాద్లో 4 హవాలా ఏజెంట్లను అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రవీణ్ హవాలా దందా సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు. క్యాసినో ద్వారా ఎంత సొమ్మును హవాలా మార్గంలో తీసుకువచ్చాడు, డబ్బుతో ఆస్తులెక్కడ కొనుగోలు చేశాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్తో సన్నిహితంగా మెలిగిన ఓ ఏజెంట్ నుంచి కీలక సమాచారం రాబట్టడంపై ఈడీ బృందాలు దృష్టి పెట్టాయి. హవాలా దందాలో అతడే కీలకమని, రాజకీయ, సినీ ప్రముఖులతోనూ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. జూన్లో నేపాల్లో జరిగిన క్యాసినో కోసం ఓ ఏవియేషన్ సంస్థ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖుల్ని చార్టర్డ్ ఫ్లైట్లలో తరలించినట్లు ఈడీకి సమాచారం అందింది. రవాణా ఖర్చుల్ని సంస్థకు ఎవరు చెల్లించారు అనే అంశంపై విచారిస్తున్నారు. తెలంగాణలో ఓ రాజకీయ పార్టీకి కీలకంగా వ్యవహరించి ఇటీవలే పార్టీ మారిన నేత వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. వారి గురించిన వివరాలు తెలుసుకునేందుకు నేపాల్ జాపాలోని హోటల్ మెచ్చి క్రౌన్లో 4 రోజుల సీసీటీవీ ఫుటేజీలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఆగస్టు 8 నుంచి 22 వరకు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. చైర్మన్ ఎంపీ కేశవరావు నేతృత్వంలో సమావేశమైన కమిటీ సాధారణ పరిపాలనా శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించింది. ఆగస్టు 8న హైటెక్స్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. 15 రోజుల ఉత్సవ కార్యాచరణపై చర్చించిన కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సూత్రప్రాయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 15 ఆగస్టు రోజున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడం, హైదరాబాద్లోని ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాల వద్ద విద్యుత్ దీపాలంకరణ, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2K ఫ్రీడమ్ రన్, సైకిల్ రన్, దీప నీరాజనం, రాఖీ పౌర్ణమి సందర్భంగా జాతీయ సమైక్య రక్షాబంధన్ నిర్వహించాలని ప్రతిపాదించారు. కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత పూర్తి కార్యక్రమాలను ప్రకటిస్తారు. రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రైళ్లలో ఆర్ఏసీ సీరియల్ నెంబర్ల ప్రకారం ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి ఆటోమేటిక్ గా బెర్తులు ఖరారు కానున్నాయి. ఆర్ఏసీ జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్తులను పారదర్శకంగా కేటాయించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రైల్వే టీసీలకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ HHT ట్యాబ్లను అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా పలు రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి టీసీలకు HHT ట్యాబ్లను అందించింది. ట్యాబ్లో HHT యాప్ను పొందుపరిచారు. టీసీకి యూజర్ ఐడి, పాస్వర్డ్ కేటాయించారు. రైలు రాగానే తమకు కేటాయించిన బోగీలోకి ఎక్కనున్న టీసీలు ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేసి వచ్చిన వారి వివరాలు పెట్టి నమోదు చేస్తారు. రానివారి వివరాలు క్షణాల్లో రైల్వే జోనల్, డివిజనల్ కార్యాలయాలకు, టికెట్ జారీ చేసే కేంద్రాలకు వెళ్లిపోతాయి. ఖాళీగా ఉన్న బెర్తుల్ని ఆర్ఏసీలో వరుస క్రమంలో ఉన్న వారికి కేటాయించనున్నారు. ఈ విధానంతో బెర్తుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్లోని టీసీలకు ఈ ట్యాబ్లను అందించారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 రైళ్లలో టీసీలకు వీటిని అందించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గోదావరి ఎడమగట్టున వరద ప్రవాహానికి వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది. 15 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో నిన్న ఉదయం మహిళలు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం నుంచి ఆలయం ఒక పక్కకు ఒరిగిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. సాయంత్రానికి అమ్మవారి విగ్రహం సహా ఆలయం నీటిలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల
తీర ప్రాంతమంతా కోతకు గురవుతోందని, ఈ నేపథ్యంలోనే ఆలయం కొట్టుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దులతో 8 సంవత్సరాల బాలుణ్ణి అతని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. 2 వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. విశాఖ బీచ్ లో కనిపించకుండా పోయిన వివాహిత సాయి ప్రియుడు రవితో కలిసి విశాఖలోని ఎయిర్పోర్టు స్టేషన్ ను సంప్రదించింది. తాము పెళ్లి చేసుకున్నామని, తమకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా చూడాలని పోలీసుల్ని కోరింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న 3వ పట్టణ పోలీసులకు సమాచారం అందటంతో స్టేషన్ కు చేరుకుని జంట వివరాలు నమోదు చేసుకున్నారు. ఇరువైపులా తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడించారు. తమ పిల్లలు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చిందని, వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు సాయి రవిలను స్టేషన్ నుంచి పంపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. డొనెట్స్క్లోని ఒలెనెవ్కాలోని కారాగారంపై రాకెట్లు విరుచుకుపట్టడంతో అందులో ఉన్న 53 మంది యుద్ధ ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా రష్యాకు పట్టుబడ్డ ఉక్రెయిన్ సైనికులుగా తెలుస్తోంది. ఘటనపై ఇరు దేశాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. అమెరికా అందించిన హిమార్స్ రాకెట్ లాంచర్లతో ఉక్రెయిన్ దాడి జరపడం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని రష్యా ఆరోపించింది. ఈ వాదనను తోసిపుచ్చిన ఉక్రెయిన్ రష్యా ఉద్దేశపూర్వకంగా దాడి చేసి తమపై నిందను మోపుతోందని ఆరోపించింది. 22వ కామన్వెల్త్ క్రీడల్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ జట్లు శుభారంభం చేయగా క్రికెట్లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. టేబుల్ టెన్నిస్ టీం విభాగంలో మహిళల జట్టు వరుసగా 2 విజయాలతో క్వార్టర్స్ చేరింది. తొలి పోరులో 3-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ రెండో మ్యాచ్లో 3-0తో ఫిజీని ఓడించింది. పురుషుల 63.5 కేజీల బాక్సింగ్ విభాగంలో శివ థాపా ప్రీక్వార్టర్స్ చేరాడు. స్క్వాష్లో 14 ఏళ్ల అనాహత్ సింగ్ తొలి రౌండ్లో జుడా రోస్ను చిత్తు చేసింది. హాకీలో మహిళల జట్టు 5-0తో ఘనాను ఓడించగా బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం విభాగంలో భారత జట్టు 5-0 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. స్విమ్మింగ్లో శ్రీహరి నటరాజ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించాడు. మరోవైపు క్రికెట్లో మహిళల జట్టు తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వెస్టిండీస్తో టీ20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 68 పరుగుల తేడాతో విండీస్పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 64, దినేష్ కార్తిక్ 41 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్లు సత్తా చాటడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లో బ్రూక్స్ ఒక్కడే 20 పరుగులు చేశాడు. భారత బౌలర్లో అర్షదీప్, అశ్విన్, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు తీశారు. 19 బంతుల్లో 41 పరుగులు చేసి మెరుగైన స్కోరుకు కారణమైన దినేష్ కార్తిక్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.